యాప్స్కి సంబంధించి మీకు లోన్ కావాలనుకుంటే తీసుకోండి అని చెప్పేసి మనీ ఇవ్వడం, దాని ద్వారా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, మోసాలు జరగడం. స్టార్టింగ్లో లోన్ యాప్ ఎట్లుందంటే నీకు లోన్ ఇచ్చేది ఒక 10,000 లోన్ అని నువ్వు అప్రూవల్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ కింద ఒక 2,000 3,000 ముందే కట్ చేసుకొని 7,000 ఇచ్చేది. తర్వాత వన్ వీక్ తర్వాత అమౌంట్ పే చేయమని చెప్పేది. 1 వీక్లో నువ్వు పే చేయకపోతే మళ్ళీ నీకు ఇంకొంచెం ఎక్స్ట్రా టాప్ అప్ ఇస్తామని చెప్పి అట్లా ఒక 50,000 1,00,000 దాకా చేసి సఫర్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఏమైందంటే నాకు లోన్ కావాలని నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నీ డాటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడు నీకు డిఫాల్ట్గా వాడు నీకు అప్రూవ్ అవుతున్నాడు. నీకు మెసేజ్ పంపిస్తున్నాడు ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పేసి, నో ఈఎంఐ అని చెప్పేసి, నో 0 ఇంట్రెస్ట్ ఏదో చెప్పేసరికి మనం టెంప్ట్ అయ్యి ఆ లింక్ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా ఒక యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయినప్పుడు మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మన యొక్క ఫొటోస్, మన యొక్క లైవ్ లొకేషన్, మన డాటా మొత్తం వాడికి వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయినప్పుడు వాడు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంట్లో డబ్బులు తీసుకొని వాడు కూడా మోసపోతున్నాడు. సరే డబ్బులు తీసుకున్నావు, రిఫండ్ కోసం ప్రెజర్ ఇస్తే, నువ్వు తీసుకోకపోయినా ఒకసారి సెర్చ్ చేస్తే నీ డాటా వాడి దగ్గర ఉంది కాబట్టి నీకు ఆల్రెడీ డబ్బులు ఇష్టం చెప్తాడు వాడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది దీని మీద కూడా డౌట్ ఉంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక షాప్ గురించో లేకపోతే ఒక ప్రోడక్ట్ గురించి గూగుల్లో కొట్టినా అనుకోండి, నీకు ఇమీడియట్లీగా ఆ ప్రోడక్ట్ సంబంధించి గూగుల్ దగ్గర కొన్ని కంపెనీస్ రిజిస్టర్ చేసుకుంటే కదా, ఆ కంపెనీస్కి అందరు గూగుల్ వాడు మెసేజ్ ఇస్తాడు, పలానా పర్సన్ లోన్ కోసం వెతుకుతున్నాడు కాబట్టి మీరు అప్రోచ్ కండి అని బ్యాంక్స్కి ఇస్తాడు, ప్రైవేట్ సంస్థలకి అన్నిటికి ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, నీకు డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. నీ నెంబర్ వాడి దగ్గర ఉండదు. ఏంటంటే లైక్ జస్ట్ డయల్ నుంచి ఫేస్ చేస్తాను. నువ్వు జస్ట్ డయల్ కొడితే, నువ్వు జస్ట్ డయల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే షాప్ కోసం కొడితే YZ ABC వాడు కూడా నీకు కాల్ చేస్తాడు. రీజన్ ఏంటంటే జస్ట్ డయల్ వాడు వీళ్ళందరికీ మెసేజ్ షేర్ చేస్తాడు, డాటా షేర్ చేస్తాడు. పలానా వ్యక్తి పలానా ప్రోడక్ట్ కోసం వెతుకుతున్నాడు, మీరు అప్రోచ్ కండి. దీని ద్వారా వాడు డైరెక్ట్ మనకు అప్రోచ్ చేసరికి మనకి ఏమనుకుంటే మార్నింగ్ చెక్ చేసినాం కదా వాళ్ళే కావచ్చు అనుకోని వాడు చెప్పిందంతా నమ్మేసి ఈ లింక్ క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మా యాప్ ద్వారా చేయండి అంటే వాళ్ళు నిజమనుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ యాప్ ఏంటంటే మనల్ని ట్రాక్ చేయడానికి చేసేటట్టు యాప్. అప్పుడు మనం అంటే లోన్ కోసం సెర్చ్ చేసిన వాళ్ళు కూడా డబ్బులు చాలా చేస్తున్నారు. సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా అవును, చాలా అంటే ఎంప్లాయీస్ కూడా సూసైడ్ చేసుకున్న సందర్భం ఉంది. ఎందుకంటే రెప్యుటేషన్ పాడైపోతుంది. ఎందుకంటే నువ్వు ఒక 20,000 30,000 లోన్ కోసము మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోను న్యూడ్గా మార్ఫింగ్ చేసేసి సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్కే పంపిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొందరు సొసైటీని ఫేస్ చేయలేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో దీనికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ తప్పు చేయలేదు, లోన్ తీసుకున్నారు, రిఫండ్ చేస్తారు, రీపే చేస్తారు. కాకపోతే దాని ప్రొసీజర్ ప్రకారం మనకు కోర్టు అప్రోచ్ కావాలి. అది కానీ మీ ఫొటోస్ బయట షేర్ చేసినప్పుడు ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకటి. రెండవది, నాకు ఇలా జరిగిందని నువ్వు బయట చెప్పుకునే పరిస్థితి ఉండాలి. నాకు ఇలా జరిగింది, నాకు ఇట్లా డబ్బులు నేను అనుకోకుండా లోన్ తీసుకున్నాను, ఇట్లా జరిగింది, వాడు డబ్బులు ఇవ్వలేదని నా ఫోన్ హ్యాక్ చేసి నా ఫొటోస్ అన్ని మార్పు చేసి పంపిస్తున్నాడు, ఎవరికైనా వస్తే రెస్పాండ్ కాకండి అని నువ్వు స్టేటస్ పెడితే వాట్సాప్ స్టేటస్ నువ్వే 10 మందికి చెప్పేసినావు అనుకో, సో నిన్ను వాడు బ్లాక్మెయిల్ చేసిన అవసరం ఉండదు. అంటే వాడు చేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పేసి స్టేటస్ పెట్టేసి చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లీగల్ ప్రాసెస్ అయిపోయింది. మీ ఫ్యామిలీకి మీ రిలేటివ్స్ చెప్పేసి ఇక నీకు భయపడాల్సిన అవసరం ఏముంది. ఇది చేయక చాలా మంది ఎక్కువ అమౌంట్ ఇవ్వడం లేకపోతే వాడు చెప్పిన ప్రతి చేసుకుంటూ పోయి ఎక్కువ లాస్ అవుతున్నారు. జరుగుతుంది ఎక్కువ కూడా ఇది లేడీస్ మీద. లేడీస్ జెంట్స్ అనే సంబంధం లేదు. వాడు ఇప్పుడు జెంట్ ఉంటే ఒక జెంట్ లోన్ తీసుకుని వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటాయి కదా ఫొటోస్, ఆ మొబైల్లో లేడీస్ ఫొటోస్ ఉంటే చాలు, వాడు దాన్ని నీకు మార్పు చేసి నీకే పంపిస్తారు ఫస్ట్. నువ్వు డబ్బులు లేకపోతే అందరికి పంపిస్తాను అంటే దీనికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకోటి, అనాథరైజ్డ్ ప్రాసెస్ ద్వారా లోన్స్ తీసుకోకపోవడం బెస్ట్. ఈ రోజుల్లో అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి చాలా ముందుకు వస్తున్నాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది.